వెల్కమ్ టు ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా స్పెషల్ ప్రోగ్రామ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ భాగస్వామ్యంతో ఐటీసీ ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ను నిర్వహించింది. ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ అనేది తగినంత అయోడిన్ వినియోగం ఇంకా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంతటా చేరుకోవాలని లక్ష్యంగా కమ్యూనిటీ యాక్టివిటీస్, స్కూల్స్లో వర్క్ షాప్లు ఏర్పాటు చేసి 3 లక్షల మంది లబ్ధిదారులకు అవగాహన కల్పించింది. ఆరోగ్యానికి అయోడిన్ వినియోగం చాలా కీలకం. గుడ్లు, సీ ఫుడ్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అండ్ అయోడైజ్డ్ ఉప్పు వంటి ఆహారాల్లో అయోడిన్ లభిస్తుంది. శరీరంలో అయోడిన్ సమృద్ధిగా ఉండేలా ఈ ఆహారాల్ని క్రమంగా తప్పకుండా తీసుకోవటం అనేది ముఖ్యం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం అయోడైజ్డ్ ఉప్పు అందుబాటులో లేకపోవటం మరియు అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి సమాజంలో అవగాహన లేకపోవటం ప్రధాన కారణాలు అంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ విషయాలన్నీ గురించి మాట్లాడడానికి గెస్ట్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. శ్రీవాణి గారు, బాలు నాయక్ గారు అండ్ ప్రదీప్ గారు. ముందుగా ప్రదీప్ గారు, మీరు చెప్పండి, అసలు అయోడిన్ అనేది బాడీకి ఎంత అవసరం, ఒకవేళ లోపం డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? మంచి ప్రశ్న సార్ మేడం. వెరీ గుడ్. అయోడిన్ అనేది మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే అది సూక్ష్మ పోషకాల్లో ఒకటి. మనకి అయోడిను, ఐరన్ ఇట్లాంటివి. అయోడిను ముఖ్యంగా మన బాడీ డెవలప్మెంట్ కానీ, బాడీ గ్రోత్కి కానీ, ఫిజికల్ గ్రోత్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, మానసికంగా మనం బాగా స్ట్రాంగ్గా ఉండాలన్నా, జ్ఞాపక శక్తి బాగా ఉండాలన్నా, సో అంతేకాకుండా ఈ అయోడిన్ అనేది ముఖ్యంగా ఇక్కడ మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్లో నుంచి థైరాక్సిన్, థైరాయిడ్ హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ అవ్వాలంటే మన బాడీలో అయోడిన్ మంచి శాతంలో తీసుకుంటేనే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల మనకి థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, కొంచెం అడాలసెంట్ గర్ల్స్కి పీరియడ్స్ బాగా నార్మల్గా అవుతూ ఉంటాయి, డిలే అవ్వకుండా. చిన్నపిల్లల్లో కూడా చాలామంది బ్రెయిన్ ఫిజికల్ గ్రోత్ కానీ, మెంటల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ ఫంక్షన్స్, ఐక్యూ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయండి అయోడిన్ తీసుకోవడం వల్ల. అంతేకాకుండా ఎనర్జీ మరియు మన బాడీ మెటబాలిజం రేట్ అనేది మన ఎనర్జీని బట్టి చాలా చాలా స్లోగా, చాలా ఎనర్జీ అనేది యూజువల్గా మన బాడీకి తీసుకున్న తర్వాత బాడీ మెటబాలిక్ రేట్ అనేది ఈ థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్లో పెడతాయండి. ఈ విధంగా చేయడం వల్ల అంతేకాకుండా ఇమ్యూన్ సిస్టంలో కూడా ఇప్పుడు ఈ మధ్య మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఒక ఇండైరెక్ట్గా అయోడిన్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ముఖ్యంగా 100 నుంచి 150 మైక్రోగ్రాములు పర్ డే ఒక అయోడిన్ అనేది మన బాడీ రిక్వైర్మెంట్, చాలా బాడీ నీడ్ ఉంటుంది. బాడీకి అయోడిన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. బాడీకి అవసరం అని చెప్తున్నారు మీరు. అయితే అసలు మన దేశంలో అయోడిన్ లోపం ఎంతవరకు ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉంది, ఎంతమందిలో కనిపిస్తున్నట్టుగా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయంటే ఏం చెప్తారండి? చాలా ఎక్కువే ఉంది మేడం మన దేశంలోనూ. కాకపోతే మనకు మా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అయితేనేమి, కమ్యూనిటీలో ఏ ప్రోగ్రాం జరిగినా మేము అయోడిన్ లోపం గురించి ఖచ్చితంగా చెప్తాం, ప్రజలకు తెలియజేస్తాము. వాళ్ళకి ఈ అయోడిన్లు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అయోడిన్ లోపం వలన ఏమేమి వస్తాయని చెప్తాము. వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ అయితే మేము పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తాము వాళ్ళకి. దాంట్లో భాగంగానే ఎగ్స్ ఇస్తాము, పాలు ఇస్తాము, ఐరన్ రిచ్ ఎక్కువ ఉండేది రాగి పిండి, చిక్కీస్ ఇస్తాము, ఖర్జూరాలు ఇస్తాము. ఇవన్నీ వాళ్ళు తీసుకోవడం వల్ల గర్భవతులు కానీ, బాలింతలు కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి అయోడిన్ లోపాలు రాకోకుండా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి పిల్లలను రేపటి తరానికి ఇస్తారని మేము వాళ్ళకి అయోడిన్ లోపం గురించి చెప్తాం మేడం మీటింగుల ద్వారా. ఇంకా అంటే మంచి ఎఫెక్ట్ ఉండాలంటే వాళ్ళ ఇంట్లో కూడా మీరు చెప్తున్న ఫుడ్ పాటించాలంటారు, వాళ్ళు చెప్తుంటారా? చెప్తాం మేడం. ఇప్పుడు వీళ్ళు మాకెప్పుడు మాతో రిలేషన్లో ఉంటారు. అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి మాకు టీహెచ్ఆర్ రూపంలో వాళ్ళని తీసుకొని వెళ్తుంటారు ఇంటికి. అట్లే వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంట్లో కుటుంబం కూడా చెప్తారు. మేము అట్లే వాళ్ళ ఇంట్లో పెద్దలను కూడా పిలిచి కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని నెలకు 2 జరుపుతాం మేము అంగన్వాడీ సెంటర్లో. అప్పుడు వీళ్ళకే కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా
ఆహ్వానించి వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేస్తాం. తీసుకోకపోవలన ఏం నష్టాలు ఉన్నాయి, ఎట్లా ఇదవుతుంది అనేది మేము అన్ని వాళ్ళకి జెంట్స్ని కూడా పార్టిసిపేట్ చేసి, మాకు పోషణ వేడుక అని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్లో. ఆ వేడుకల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తాం. ఓకే, అలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ అవేర్నెస్ తెస్తున్నారు. బాలునాయక్ గారు, అంటే స్పెషల్లీ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే FSSAI నుంచి ఎలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు అయోడిన్ వినియోగానికి సంబంధించి? FSSAI అనేది అపెక్స్ రెగ్యులేటరీ బాడీ, అంటే రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఆల్ ఓవర్ ఇండియాలో రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, సపోజ్ అయోడిన్ లెవెల్ అండ్ యావరేజ్గా తీసుకుంటే 150 మైక్రోగ్రామ్స్ అడల్ట్స్కి అవసరం. అదే లాక్టేటింగ్ మదర్కి కానీ ఇంకా వేరే వాళ్ళకైతే 250 గ్రామ్స్ వరకు అవసరం. సో దీని కొరకు మా FSSAI సైంటిఫిక్ కమిటీ ఏం చేస్తుందంటే ఒక ఫోర్టిఫికేషన్ అని ఒక ప్యానెల్ తయారు చేసింది. ఒక ప్యానెల్, సైంటిఫిక్ ప్యానెల్. ఆ సైంటిఫిక్ ప్యానెల్స్లో ఏ గ్రూప్కు ఎంత అవసరం, సైంటిఫిక్ అసెస్మెంట్ డేటా, ప్రాక్టికల్ డేటా చూసి ఈ న్యూట్రిషన్ అండ్ ఫోర్టిఫికేషన్ అనేది ప్యానెల్ తయారు చేసింది. దీనిలో భాగంగా కామన్ సాల్ట్ అనేది మ్యాండేటరీగా హ్యూమన్ కన్జంప్షన్ ఉండే కామన్ సాల్ట్ మ్యాండేటరీ ఫోర్టిఫైడ్ విత్ అయోడిన్. సో మనకు దొరికే రిఫైన్డ్ కానీ వైట్ సాల్ట్ కానీ ఏదైనా మ్యాండేటరీగా అయోడిన్తో ఫోర్టిఫై చేసి ఉండాలి. మనకి ఎలా తెలుస్తుంది అందులో అయోడిన్ కంటెంట్ మంచిగా అది ఉందా? అయోడిన్ సాల్ట్ మేము యూజ్ చేయాలి. సాల్ట్ యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ రెగ్యులేషన్లో కూడా ఫోర్టిఫైడ్ లోగో అని ఒకటి, ఫోర్టిఫైడ్ F+ అని ఒక లోగో ఉంటుంది. మీరు లేబులింగ్ రెగ్యులేషన్ ప్రకారం, FSSAI లేబులింగ్ రెగ్యులేషన్ ప్రకారం ఆ F+ లోగో ఉన్న ఏదైనా ప్రోడక్ట్ మాత్రమే తీసుకోవాలి. మార్కెట్లో కానీ మేము ఎన్ఫోర్స్మెంట్ సర్వేలెన్స్ శాంపిల్ తీసుకున్నప్పుడు మ్యాండేటరీగా ఆ లోగో ఉందా లేదా అనేది, అది సబ్స్టాండర్డా అనేది శాంపిల్ తీసుకున్న తర్వాత అవన్నీ డిటెక్ట్ చేస్తాం. బట్ యాజ్ ఎ లే మ్యాన్, కామన్ మ్యాన్ ఎలా తెలుసుకోవాలంటే F+ లోగో ప్రతి కంపెనీ మ్యాండేటరీగా అక్కడ లేబుల్ మీద కంపల్సరీ లేబులింగ్ రెగ్యులేషన్ ఫాలో కావాల్సిందే. సో ఆ విధంగా అయోడిన్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఈ డెఫిషియన్సీ అనేది మనం రూపుమాపుతాం అనమాట. దీంతో ఇదే కాకుండా అనేక ఫుడ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ మిల్క్, ఆయిల్, స్టాపిల్ ఫుడ్స్ సచ్ యాజ్ రైస్. ఇప్పుడు చూస్తున్నాం రైస్, మనం ఈ PDS సిస్టంలో డిస్ట్రిబ్యూట్ చేసే రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో మొత్తం రైస్ ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే వస్తుంది. పబ్లిక్ కన్జంప్షన్ చేసేవాళ్ళు ఇదేదో ఫోర్టిఫైడ్ రైస్ వేరే విధంగా ఎక్స్ట్రానియస్ మ్యాటర్ ఏదో ఇది చెత్త అనుకొని పడేయవద్దు. సో దీంట్లో ఫోర్టిఫైడ్ రైస్ మీరు చూసుకుంటే దీంట్లో ఫోర్టిఫికేషన్ జరుగుతుంది. దేంతో అంటే మైక్రోన్యూట్రియంట్స్. ఇప్పుడు చాలా మనం చూసుకుంటే అందరూ డెఫిషియెంట్ ఆఫ్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద అయోడిన్ నుంచి తీసుకుంటే విటమిన్ A, విటమిన్ D. సో ఇవన్నీ డెఫిషియన్సీ ఉన్నాయి. ఈ డెఫిషియన్సీని కంబాట్ చేయడం కొరకు FSSAI సైంటిఫిక్ కమిటీ ఏం చేస్తుందంటే రిస్క్ అసెస్మెంట్ డేటా, NIN వాళ్ళు కానీ ఎయిమ్స్ నుంచి కానీ డేటా, గ్రౌండ్ లెవెల్ డేటా తీసుకొని మేము అన్ని చోట్ల అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా ప్రాక్టికల్ డేటా, WHO డేటా కూడా తీసుకుంటాం. దాంతోపాటు కోడెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్, ఇప్పుడు FSSAI మన డొమెస్టిక్ ఇండియాలో ఎట్లానో కోడెక్స్ అనేది ఇంటర్నేషనల్ బాడీ అనమాట. ఇంటర్నేషనల్ బాడీ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ బాడీతో మనం ప్రాక్టికల్ డేటా మా సైంటిఫిక్ కమిటీ ఇవన్నీ తయారు చేస్తుంది. దీనిలో భాగంగానే ఫోర్టిఫికేషన్ ప్యానెల్ 2018 నుంచి మ్యాండేటరీగా ఇవన్నీ ఫుడ్స్కు ఫోర్టిఫికేషన్ మ్యాండేటరీ అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం PDS చూసుకోండి, లేకపోతే అయోడైజ్డ్ సాల్ట్ F+ లోగో, కన్స్యూమర్స్ మాత్రం ఇది తెలుసుకోవాలి. F+ లోగో ఉన్నది మాత్రమే తీసుకోవాలి. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే F+ లోగో ఉన్నది ఎనీ ప్రోడక్ట్, మేము ఒక బ్రాండ్ అని చెప్పాం, ఎనీ ప్రోడక్ట్ కన్స్యూమర్ షుడ్ అవేర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ చెప్పినందుకు, ఆ విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ. ప్రదీప్ గారు, మీరు చెప్పండి, అంటే డాక్టర్స్ అలానే అవేర్నెస్ తీసుకొచ్చేదానికి పాలసీ మేకర్స్తో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అవేర్నెస్ ఇంపార్టెంట్, అలానే అయోడిన్ లోపం ఉన్న వాళ్ళకి చికిత్స కూడా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ప్యారలల్గా జరగాల్సిన విషయం. అవును మేడం, ఎందుకంటే కమ్యూనిటీలో ఈ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటే అయోడిన్ లోపం వల్ల వచ్చే రుగ్మతులు ఏవేవి ఉంటాయంటే, బాగా మెడ దగ్గర కొంచెం గడ్డలాగా వస్తే దాన్ని గాయిటర్ అంటారు. చిన్నపిల్లల్లో అయోడిన్ లోపాలు ఏమైనా ఉన్నాయంటే దాన్ని క్రెటనిజం అంటారు. ఈ క్రెటనిజం వచ్చినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ ఆరోగ్యం బాగా ఎదుగుదల కానీ, బ్రెయిన్ ఎదుగుదల కానీ అనేది కొంత ఉండదు. ప్రెగ్నెన్సీలో కూడా చాలామంది గర్భిణీ స్త్రీలు అబార్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ లెవెల్స్ బాడీలో తగ్గడం వల్ల అందువల్ల కొంతమంది శిశువు మరణాలు కూడా కడుపులో ఉండగానే పిండం చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో
ఐక్యూ లెవెల్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ కమ్యూనిటీలో మనం డిటెక్ట్ చేయాలంటే చాలా ప్రోగ్రామ్స్ ఉండాలి. స్క్రీనింగ్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ అవేర్నెస్ ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ సెషన్స్ కండక్ట్ చేసి అయోడిన్ వల్ల వచ్చే డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం కమ్యూనిటీకి కానీ స్కూల్ చిల్డ్రన్స్కి కానీ హెల్త్ లైన్ వర్కర్స్ కానీ మనం అవేర్నెస్ చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేట్ చేయాలండి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, అయోడిన్ ఏ ఫుడ్స్ ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి సీ ఫుడ్ తినాలి, క్రమం తప్పకుండా సీ ఫుడ్ తినాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఇళ్లల్లో అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా వాడితే మనకి ప్రతిరోజు అయోడైజ్డ్ సాల్ట్లోనే ఎందుకు మిక్స్ చేస్తారు, వేరే వాటిల్లో ఎందుకు మిక్స్ చేయకూడదు అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే సాల్ట్ ప్రతి ఒక్క పూట మనం ప్రతి ఒక్క ఆహారంలో సాల్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మనం ఇళ్లలో వాడే ఉప్పులో అయోడిన్ కానీ మిక్స్ చేస్తే ప్రతిరోజు ఆ విధంగా జరగడం వల్ల బాడీకి కావాల్సిన అయోడిన్ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా పాలలో ఉంటుంది, గుడ్లలో ఉంటుంది, కొంచెం మాంసాహారాల్లో ఉంటుంది, బాయిల్డ్ ఎగ్స్లో కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో అన్నిట్లో ఉన్నా కానీ ముఖ్యంగా ప్రతిరోజు అన్నీ తినాలన్నా ఒక సామాన్యుడికి కానీ మిడిల్ క్లాస్ కానీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అందువల్ల ఈ అయోడైజ్డ్ సాల్ట్ గురించి కమ్యూనిటీకి ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల లాస్ట్ 20 years NIDDCP ప్రోగ్రామ్ ఉంది మేడం, నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఏంటంటే ఈ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ని లెస్ దాన్ 5%ని మనం తగ్గించాలనేది ఒక ఎయిమ్ పెట్టుకుంది. అదేవిధంగా 100% సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ యూటిలైజేషన్ అనేది కమ్యూనిటీలో కానీ ప్రతి ఒక్కరూ దీన్ని ఇలా రీచ్ అయితే దీనివల్ల వచ్చే మన దుష్పరిమాణాలు, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇంపార్టెంట్ మేడం కమ్యూనిటీకి, పుట్టబోయే బిడ్డ చాలా ఇంపార్టెంట్. స్కూల్ చిల్డ్రన్స్ నెక్స్ట్ భావితర పౌరులు వాళ్ళ యొక్క హెల్త్ స్ట్రాంగ్గా ఉందంటే మన ఇండియా డెవలప్మెంట్ కానీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల యొక్క బ్రెయిన్ చాలా షార్ప్ అవ్వడం కానీ ఇలాంటి వాటి కోసం స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ హెల్త్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ చేస్తూ అదేవిధంగా వాళ్ళు అయోడిన్ తీసుకుంటున్నారు, వెదర్ వాళ్ళకి సరిపోను అయోడిన్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అని మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా ఒకటి ఉందండి. ఎలా మానిటర్ చేయగలుగుతాం? ఈ రోజు సరిపడా అయోడిన్ నేను తీసుకున్నానా లేదా అని ఎలా తెలుస్తుంది? అదే అండి, యూజువల్గా ఇదంటే కొన్ని రోజులు మనం ఇంటర్వెన్షన్ ఇచ్చేసి ఈ అయోడైజ్డ్ ఉప్పు వాడండి అని చెప్పేసి తర్వాత మన మానిటరింగ్ యూరిన్ శాంపుల్స్లో ఒక కిట్ మెథడ్లో చూసుకుంటే దాంట్లో యూరిన్లో అయోడిన్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది, యూరిన్లో వెళ్తుంది. సో యూరిన్ శాంపుల్స్ తీసుకొని ఒక కిట్ మెజర్ చేస్తే మినిమం 100 నుంచి 199 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ అనేది ఆ మెజర్మెంట్ అనేది ఉండాలి. ఒకవేళ ప్రాపర్గా అయోడిన్ కన్సంప్షన్ తన రిక్వైర్మెంట్ ఉంటే, లేదా 100 కన్నా తగ్గిందంటే చాలా తక్కువ మోతాదులో ఆ అయోడిన్ కన్సంప్షన్ అనేది జరుగుతుంది. అది దాన్నే మీన్ యూరినరీ అయోడిన్ కాన్సంట్రేషన్ టెస్ట్ మేడం. ఇలాంటి మానిటరింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉందంటే మనం మన కమ్యూనిటీల్లో మ్యాక్సిమం ఈ NIDDCP ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని మనం ఈజీగా అచీవ్ చేయగలుగుతాం మేడం. సో గుడ్. వాణిశ్రీ గారు మీరు చెప్పండి, అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అవేర్నెస్ తీసుకురావడానికి, ఉపయోగం ఏంటి అనేది తెలియజేస్తున్నాం అన్నారు. సో కమ్యూనిటీ నుండి ఎలాంటి భాగస్వామ్యం ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, హౌ దే ఆర్ రిసీవింగ్? బికాస్ కొన్ని రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒకట్లే అని తీసుకుంటారు, కొంచెం తక్కువకి వస్తుంది ఈ ప్యాకెట్ ఇది తీసుకుందాం సాల్ట్ అని అనుకుంటుంటారు. అవును మేడం, మీరు చెప్పేది కరెక్టే. మనకు పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఈ బండ్లలోను ఆటోస్లోను మూటలు వేసుకొని వస్తుంటారు ఉప్పు సాల్ట్ తీసుకోమని, మన కళ్ళ ఉప్పు అంటాం దాన్ని, అది తీసుకొని వస్తుంటారు. దానికి మేము మాకి కమ్యూనిటీతో మాకు ఎక్కువ రిలేషన్షిప్స్ ఉంటాయి. అంగన్వాడీ సెంటర్స్కి వస్తుంటారు కాబట్టి ఎక్కువ మేము వాళ్ళకి మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. తల్లుల కమిటీ సమావేశాలు చేస్తాము, THR ఇచ్చినప్పుడు చేస్తాము. ప్రతి నెల ECCDA అని మన పిల్లల పేరెంట్స్ని అందరినీ పిలుచుకొని మీటింగ్ కండక్ట్ చేస్తాము. తర్వాత వచ్చేసి మన డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, వాళ్ళకి మీటింగ్స్ జరిగినప్పుడు కూడా మా అంగన్వాడీ వర్కర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇట్లా ఈ అయోడిన్ ఉప్పునే వాడాలా, ఇది వాడితే ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి పిల్లల అయోడిన్ లోపంతో బాధపడుకోకుండా పిల్లలు మంచిగా ఉంటారు అని చెప్తూ ఉంటాం మేము కూడాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ రాకూడదని మనకి ప్రతి వారము 2 రోజులు అంగన్వాడీ సెంటర్లో ఐరన్ సిరప్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ పిల్లలకి సిరప్ ఇస్తాం 100 ml 1 ml చిన్న పిల్లలకి. తర్వాత వచ్చేసి గర్భవతులకి బాలింతలకు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఫోలిక్ ట్యాబ్లెట్స్ ఇస్తారు.
తర్వాత వచ్చేసి వాళ్ళకు కూడా మన ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 10వ తారీఖు ఆగస్టు 10వ తారీఖు ఎన్డీడీ ప్రోగ్రామ్, నేషనల్ డివార్మింగ్ డే అని పెడతారు. అప్పుడు కూడా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ మింగడం వల్ల కడుపులో ఉండే నులు పురుగులన్నీ చనిపోవడము, పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా అది వాళ్ళకి మన శరీరానికి అబ్జర్వ్ అయ్యి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తాము. మాకైతే మంచి స్పందనే ఉంటుంది మేడం గ్రామాలలో. ఎందుకంటే ఎక్కువ మేము ప్రజలతోనే మమేకమై ప్రతి ఒక్క ప్రోగ్రాము ప్రజలతోనే మేము కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి మాకు తల్లులకి మాకు రిలేషన్షిప్ ఉంటుంది తల్లులతో. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మేము చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. మేము చెప్తే వాళ్ళు తొందరగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఫుడ్ గురించి, న్యూట్రిషన్ ఫుడ్ అయితేనేమి, ఆహారం గురించి, ఇంకా పరిశుభ్రత గురించి అయితేనేమి ప్రతి ప్రోగ్రాము మేము ప్రజలతో మమేకమై చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళు మేము చెప్పేది 100% కాకుండా 99% వింటారు. సో బాలునాయక్ గారు, మీరు చెప్పండి, FSSAI నుంచి ఎలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు? బికాస్ గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్లీ అయోడినా అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ అండి, ఈట్ రైట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా FSSAI అనేది ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో 2 విధాలుగా చేస్తారు. ఎవరెవరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారంటే స్టేట్ లెవెల్లో, అంటే మన డిస్టిక్ ఆఫీసర్స్ ఉంటారు, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్. వాళ్ళు ఎక్కడ చేస్తారంటే రిటైల్ లెవెల్లో, విలేజెస్లో కూడా శాంపిల్ లిఫ్ట్ చేస్తున్నారు ఈ మధ్యలో. అంటే శాంపిల్ లిఫ్ట్ చేసి సపోజ్ అయోడిన్ లిమిట్స్, సపోజ్ వాళ్ళు ఒక ప్యాకెట్లో సాల్ట్ ప్యాకెట్ తీసుకోండి, దాని మీద స్పెసిఫైడ్ ఈ లిమిట్ సపోజ్ 150 grams ఆర్ 200 mg దాని లిమిట్. ఆ లిమిట్ లేదనుకోండి, వెంటనే మాకు ల్యాబ్ రిపోర్ట్లో, NABL అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్లో వచ్చేస్తుంది ఇది సబ్స్టాండర్డ్, ఇది అన్సేఫ్ ఫుడ్ అని. వెంటనే మేము వాటి మీద అడ్జుడికేషన్ కానీ ప్రాసిక్యూషన్ కూడా చేస్తాం. సో అదే కాకుండా సెంట్రల్ టీమ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర కూడా మేము మ్యాండేటరీ, ఇప్పుడు మనం సాల్ట్ చూస్తున్నాం, సాల్ట్ అనేది కామన్ సాల్ట్ అనేది మ్యాండేటరీగా 45 చేయాల్సిందే యాజ్ పర్ రెగ్యులేషన్, FSSAI రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే వాట్ ఎవర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్స్ కామన్ సాల్ట్ ఏదైనా మార్కెట్లో దొరికేది ప్యాక్డ్ ఫుడ్ కంపల్సరీగా 45 చేయాలి. సో మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరే చూస్తున్నాము. అదే కాకుండా సోషల్ కాన్షియస్నెస్ అనేది ప్రజలకు కూడా అవసరం. ఇప్పుడు రెగ్యులేటరీ అథారిటీ ఎంతవరకు పనిచేస్తుందంటే ఆల్మోస్ట్ అన్ని చోట్లకు రీచ్ అవుతుంది. బట్ ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ కామన్ సాల్ట్ 45 చేయట్లేదు, లేకపోతే వేరే విధంగా సేల్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ అనేది ఆ యాప్లో కానీ, లేకపోతే మా వెబ్సైట్లో ఎవరైనా కంప్లైంట్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఇచ్చినా వితిన్ 24 అవర్స్లో స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్యూ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా శాంపిల్ తీసుకొని మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ. ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీతో పాటుగా IEC ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి స్టేజ్లో, ప్రతి డిస్టిక్లో మా ప్రతి ఆఫీసర్కు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ 30 శాంపిల్ ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ మంత్లీ లిఫ్ట్ చేయాలి. దాంతో పాటుగా more than 20 programs, awareness programs, దీనిలో ఫోర్టిఫికేషన్, వెదర్ ఇట్ ఈస్ సాల్ట్ ఆర్ వేరే ఏదైనా ఫోర్టిఫైడ్ ఫుడ్. ఎందుకంటే డెఫిషియన్సీ చాలా హై లెవెల్ ఉంది. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ కాజింగ్ టు NCD, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇప్పుడు చూస్తున్నాం మనం చిన్న పిల్లలకు వేరియస్ డిసీజెస్ రావడం. ఇవన్నీ కంబాట్ చేయాలంటే సోషల్ కాన్షియస్నెస్ ప్రజల నుంచి అవసరం. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేయాలి. వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. రెస్పాన్సిబిలిటీ రెగ్యులేటర్ ఒకళ్ళదే కాదు, అందరి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అందరూ సోషల్ కాన్షియస్గా ఉండి డిపార్ట్మెంట్కు సహకరిస్తే, డిపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ మనకి ఎక్కడైనా అడల్టేషన్ జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్తుంటారు, వేరే డిపార్ట్మెంట్ ఇమీడియట్గా శాంపిల్ లిఫ్ట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సో అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈట్ రైట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి డిస్టిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు మనకు ఆశీర్వాద్, ITC ఇట్లాంటి వాటితో కంబైండ్ అయ్యి మనకు అల్టిమేట్ ఏం FSSAI పబ్లిక్లో రీచ్ అవుట్ కావడమే, పబ్లిక్ అవేర్ చేయడం. పబ్లిక్ అవేర్నెస్ కావాలంటే సొసైటీకి, ఎస్పెషల్లీ కమ్యూనిటీకి ట్రాన్స్ఫర్ కావాలి. కమ్యూనిటీకి ట్రాన్స్ఫర్ కాకుండా మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా వేస్ట్. సో దీంట్లో భాగంగా మేము స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్ను ఈట్ రైట్ క్యాంపస్ అని ప్రపోజ్ చేస్తున్నాం. ప్రతి క్యాంపసెస్ను, అంటే ప్రైవేట్ క్యాంపస్ను కూడా ఈట్ రైట్ క్యాంపస్ అనేది దాని నినాదం ఏంటంటే ఈట్ రైట్లో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ హ్యాబిట్స్ ఏంటిది, సపోజ్ ఇప్పుడు మిల్లెట్స్ తింటే మంచి న్యూట్రియంట్స్ అందుతాయి. అదేవిధంగా ఈట్ లోకల్ అంటాం, అంటే లోకల్గా అవైలబుల్ ఉండే ఫుడ్స్. మనం ఎక్కడికో చాక్లెట్స్ వాటికి ఫారెన్ ఇంపోర్టెడ్ ఫుడ్కి అవసరం లేదు. ఈట్ లోకల్,
ఈట్ సీజనల్, ఈట్ సస్టైనబుల్ అని FSI ఈట్ రైట్ ఇండియాలో భాగంగా క్లియర్గా చెప్తుంది. గ్రేట్ లైన్, అసలు గుడ్ లైన్. అసలు లోకల్గా ఉన్న వెజిటబుల్స్, అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తినడం మంచిది. మీరు చెప్పండి ప్రదీప్ గారు, దేశం మొత్తంలో మన భారతదేశంలో ఎక్కువగా ఏ మైక్రో న్యూట్రియంట్స్ అనే లోపం మనకి ఎక్కువగా కనిపిస్తుంది? ఆ ఇంబ్యాలెన్స్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలంటారు? ఎలా ఆహారాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలంటారు? అవును మేడం, మన భారతదేశంలో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి సూక్ష్మ పోషకాలు అనేవి హిడెన్ హంగర్ మేడం. అందరికీ మనకి మాల్ న్యూట్రిషను, క్వాషియార్కర్, మరాస్మస్ అని ఇలాంటి జబ్బులు తెలుసు, కానీ ఈ సూక్ష్మ పోషకాల వల్ల కూడా మనకి చాలా జబ్బులు బాడీలో రావడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా మన భారతదేశంలో ఈ ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ అనేది కూడా ఒక మినరల్, సూక్ష్మ పోషకాల్లో ఒకటి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, రక్తహీనత అనేది రావడం జరుగుతుంది, ఎక్కువగా ఉంటుంది మన ఇండియాలో. కానీ ఈ మధ్య గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ వల్ల దాన్ని కంట్రోల్లోకి తెస్తున్నారు గవర్నమెంట్. ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ వల్ల, ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల. అదేవిధంగా అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ కూడా మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ కిందనే వస్తుంది. అదేవిధంగా విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా మేడం. ఆ విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మన బాడీలో కొంచెం నర్వ్స్ వీక్నెస్ రావడం కానీ, కొంచెం ఎక్కువ యాక్టివ్గా లేకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. అదేవిధంగా వైటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా, మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల కొంచెం బాడీలో కాల్షియం తగ్గిపోయి ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వస్తున్నాయి. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనీమియా వల్ల కూడా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే పుట్టబోయే బిడ్డకి స్పైన్ ప్రాబ్లమ్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తుంది. అదే కాకుండా వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వే అనే వ్యాధి, కొంచెం చిగుల్లో నుంచి రక్తం రావడము, బాగా వాపులు రావడము, ఇలాంటివి ముఖ్యంగా వస్తాయి. అదే కాకుండా వైటమిన్ A కళ్ళకి చాలా ఇంపార్టెంట్ మేడం. దానివల్ల నైట్ బ్లైండ్నెస్ అని, రేచీకటి అని చిన్నపిల్లల్లో అధికంగా వస్తుంది ఈ వైటమిన్ A డెఫిషియన్సీ. సో ఈ వైటమిన్ A అధికంగా క్యారెట్లో కానీ, పప్పాయాలో కానీ, ఇట్లా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి వాటివి మనం వాళ్ళకి వైటమిన్ A రిచ్ ఫుడ్స్, వైటమిన్ A గవర్నమెంట్ ఆల్రెడీ వైటమిన్ A సొల్యూషన్ అని 9 డోసెస్ ఇస్తుంది చిన్నపిల్లలకి. దానివల్ల వైటమిన్ A డెఫిషియన్సీ, నైట్ బ్లైండ్నెస్ రాకుండా కంట్రోల్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఇది ఒక హిడెన్ హంగర్ మేడం. ఏంటంటే చాలా మందికి ఈ మైక్రో న్యూట్రియంట్స్ వాల్యూ గురించి చాలా తక్కువగా అవగాహన ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఇబ్బందులు స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే అండి. డాక్టర్ ప్రదీప్ గారు, బాలనాయక్ గారు, అలానే వాణిశ్రీ గారు అవేర్నెస్ తీసుకొచ్చినందుకు. ఎంత ఇంపార్టెంట్ అయోడిన్ అనేది, దాని లోపం ఉంటే బాడీలో మన మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రభుత్వం నుండి అలాగే ప్రభుత్వేతర సంస్థల నుంచి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ప్రజల్లో అవగాహన తేవడానికి అని చెప్పారు. అలానే వైటమిన్ A అండ్ D ఇంపార్టెన్స్ కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.